హాయ్ అండి, రైస్లో షాంపూ వేయండి, చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎలా చేస్తున్నానో మీకు ఈ టిప్స్ యూజ్ అవుతున్నాయా లేదనేది కూడా నాకు అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎర్రజాజులు కానీ సన్నజాజులు కానీ మల్లెపూలు కానీ ఇలా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి మర్చిపోవడం వల్ల ఈ విధంగా పువ్వులు అయితే ఇలా పాడైపోతూ ఉంటాయి కదండి. అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా నేనైతే దీనిలో కర్పూరం బిళ్ళల్ని ఒక 2 తీసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో కలుపుకున్నాను. బాగా హీట్గా ఉన్నటువంటి హాట్ వాటర్ని ఇందులో పోసేసి మూత పెట్టి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేయాలి. 1 అవర్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో వీటిని చక్కగా స్ట్రైన్ చేసుకొని ఆ వాటర్ని అందులో పోసుకున్నాం అనుకోండి, రూమ్ ఫ్రెషనర్ లాగా చక్కగా యూజ్ అవుతుందండి. మనం అప్పటికప్పుడు ఇంట్లో ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో రూమ్ ఫ్రెషనర్లు అయితే మనం తయారు చేసుకోవచ్చు. విరజాజులు కానీ సన్నజాజులు కానీ మల్లెపూలు కానీ గులాబీలు కానీ ఏవైనా పర్లేదండి. ఈ విధంగా మనం కొంచెంగా వడిలిపోయినా పర్లేదండి. ఈ విధంగా కొద్దిగా హాట్ వాటర్ పోయగానే దానిలో ఉన్నటువంటి సువాసన అంతా కూడా ఈ వాటర్లోకి దిగుతుంది కాబట్టి మనం ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఇలా మనం చక్కగా డోర్ కర్టన్స్ దగ్గర కానీ ఎక్కడైనా కిచెన్లో బ్యాడ్ స్మెల్ వచ్చిన దగ్గర కానీ ఇక్కడ స్ప్రే చేసేసామనుకోండి, చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇప్పుడు నేను ఇలా స్ప్రే చేస్తుంటేనే నాకు మంచి ఘాటైన స్మెల్ అయితే వస్తుంది, అంత చక్కగా వస్తుందండి. సో విరజాజులు ఏ స్మెల్ అయితే వస్తాయో అదే స్మెల్ అయితే చక్కగా ఇలా స్ప్రే చేస్తుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఏమి లిక్విడ్ యూజ్ చేస్తున్నారు, రూమ్ ఫ్రెషనర్ ఏంటి అనేది కూడా అడుగుతారండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా పడేసే పువ్వులతో మనం ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మల్లెపూలు కానీ విరజాజులు కానీ గులాబీలు కానీ ఏవైనా సరే కొంచెం వడిలిపోయినా పర్లేదండి. ఈ విధంగా కర్పూరం బెల్లం 2 వేసేసి ఇందులో మీకు వీలైతే నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, మనం బట్టల్లో ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ బాల్ పౌడర్ కూడా 1 తీసుకొని ఇలా ఇందులో కలుపుకొని చక్కగా ఈ లిక్విడ్ని ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా పడేసే పువ్వులతో మనం రూమ్ ఫ్రెషనర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా అయితే మన రూమ్ ఫ్రెషనర్ అయితే చక్కగా తయారు చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా పడేసే పూలతో మనం ఈ విధంగా రూమ్ ఫ్రెషనర్లు అయితే చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా మన రియల్ లైఫ్లో చక్కగా యూజ్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఎక్కువగా చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా థ్రోట్ పెయిన్ అని, అలానే ఎక్కువగా కోల్డ్ కాఫ్ ఫీవర్తో బాధపడుతున్నారు కదండి. ఈ చిన్న సింపుల్ ట్రిక్ ట్రై చేయండి. కోల్డ్ కాఫ్ థ్రోట్ పెయిన్ అంతా కూడా చక్కగా తగ్గిపోతుంది. ఇలా బాగా హీట్గా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని తీసుకుని అందులో ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇలా పసుపు అంతా కూడా ఈ విధంగా వాటర్లో కరిగించేసుకొని ఈ వాటర్ని రోజు మొత్తంలో 3-4 టైమ్స్ నోరు పుక్కిలిస్తూ ఊసేయాలండి. ఆ వాటర్ని మింగకుండా ఊసేస్తూ ఉన్నాం అనుకోండి, అది గొంతులోకి వెళ్ళిపోయి ఏదైనా మనకి తెలియని ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా చక్కగా అవి తొలగిపోతాయండి. ఈ విధంగా కొద్దిగా పసుపు వేసేసి హాట్ వాటర్లో బాగా స్పూన్ పెట్టి కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ వాటర్ని గోరువెచ్చలుగా ఉన్నప్పుడే మనం గొంతులో పోసుకొని నోరు పుక్కిలిచ్చేసి ఊస్తూ ఉండాలండి. రోజు మొత్తంలో ఒక 3-4 టైమ్స్ ఇలా చేస్తూ ఉంటే చక్కగా మనకి థ్రోట్ పెయిన్ తగ్గిపోతుంది. గొంతులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. అలానే మనకి చక్కగా రిలీఫ్గా కూడా ఉంటుందండి. ట్రై చేయండి. పసుపు మనం డబ్బాల్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది. అలా పురుగు రాకుండా పాడవకుండా ఉండాలి అంటే ఇలా పసుపులో మిరియాలు ఉంటాయి కదండి, మనం వంటల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. మిరియాలు మనం బిర్యానీలో వేసుకుంటూ ఉంటాము, లేదంటే మిరియాల రసం పెట్టుకుంటూ ఉంటాం కదా. మిరియాలు ఒక 3-4
మిరియాలని ఇందులో పసుపులో వేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా పసుపు ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. ఈ విధంగా మనం పెద్ద మొత్తంలో మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు పసుపుని ఈ విధంగా మిరియాలు ఒక 4-5 ఇందులో వేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా పసుపు ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. కారం కూడా మనం ఎక్కువ మొత్తంలో డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. అంటే కారం మనం ఒక్కసారే పట్టించుకుంటూ ఉంటాం కాబట్టి ఎక్కువగా పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా పురుగు రాకుండా ఉండాలంటే ఇలాగ కారము తీసుకొని ఈ విధంగా మనం మిల్లు ఆడించుకొచ్చిన వెంటనే కొద్దిగా ఏదైనా ఒక పేపర్ మీద పోసేసి ఆరపెట్టుకోవాలి. ఇలా ఆరపెట్టుకున్న తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసుకుని మూత పెట్టుకుంటే పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుందండి. సాల్ట్ వేయడం వల్ల మనకి ఎక్కువగా పురుగు అనేది రాదు కాబట్టి పాడైపోకుండా కారం ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా వీడియో చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసు. మా గార్డెన్లో మల్టీవిటమిన్ ప్లాంట్ అయితే వచ్చేసిందండి. ఏంటనుకుంటున్నారండి? అవునండి, మీరు విన్నది కరెక్టే. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అవసరం లేదండి. ఈ ప్లాంట్ ఉంటే అంత శక్తివంతంగా పనిచేస్తుంది. దీన్ని మా సైడ్ అయితే మొద్దు బచ్చల అంటారండి. నేను గార్డెన్లో స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నానండి. చూడండి ఎంత ప్లాంట్ అయ్యిందో. నేను ఎక్కువగా పప్పులో వేస్తూ ఉంటానండి, లేదంటే మనం చట్నీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందంట. నేనైతే ట్రై చేయలేదులే కదా, కానీ నేను ఎక్కువగా పప్పులోనే వేస్తూ ఉంటానండి. దీన్ని మీ సైడ్ ఏమంటారో తప్పకుండా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా సైడ్ అయితే మొద్దు బచ్చలు అంటారండి. ఇంకా ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. ఇది నూరువరహార ప్లాంటు. అలానే ఇక్కడ వచ్చేసి బెల్లగన్నేరండి. బెల్లగన్నేరులో ఇది ఒక రకం పింక్ కలర్ అయితే ఉందండి నా దగ్గర. ఇది స్టెమ్ కటింగ్తో నాటు గులాబీ పెట్టుకున్నాను కదండి. చాలా పువ్వులు అయితే పూసింది. ఈరోజు కూడా ఒక ఫ్లవర్ అయితే పూసిందండి. ఇది 4వ ఫ్లవర్ అనమాట. ఇక్కడైతే వంకాయలు అయితే చూసారా, ఈ బాగా క్రాప్ అయితే ఇలాగా ఈ వంకాయలు బరువు ఎక్కువైపోయి కిందకి వాలిపోయిందండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. నేను ఎక్కువగా ప్లాంట్స్కి ఇచ్చే ఏంటంటే కిచెన్లో వచ్చేసినటువంటి వేస్టేజ్ ఉంటుంది కదండి, ఫ్రూట్స్ తొక్కలు కానీ వెజిటేబుల్స్ తొక్క కానీ, అలానే దీనికి నేను ఎక్కువగా మినపప్పు కడుగుతూ ఉంటాం కదండి, పప్పు కడిగిన నీళ్ళు కానీ బియ్యం కడిగిన వాటర్ కానీ ఇలా ప్లాంట్కి అయితే ఇస్తూ ఉంటానండి. చూసారా ఎంత చక్కగా ఫ్లవర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మంచి కలర్ఫుల్గా ఉంటాయండి ఫ్లవర్స్ కూడా. మంచి క్రాప్ అయితే వెజిటేబుల్స్ కూడా చక్కగా కాస్తాయండి. ట్రై చేయండి. నేను ఎప్పుడు కూడా ఈ విధంగా ఒక నైట్ అంతా నానబెట్టేసుకుని వాటర్లో పప్పు కడిగిన వాటర్ అండి ఇవి. నేను మార్నింగ్ ఇలాగ ప్లాంట్స్కి అయితే ఇస్తూ ఉంటానండి. చాలా హెల్తీగా పెరుగుతాయి. ట్రై చేయండి. మీరు కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఈ ప్లాంట్ని ఏమంటారో తప్పకుండా మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఎలా వంటల్లో యూజ్ చేస్తారో ఈ ఆకుకూరని తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ ప్లేస్ ఉన్న చిన్న చిన్న కుండీల్లో అయినా ఆకుకూర చక్కగా పెరుగుతుందండి. మీరు కూడా తప్పకుండా ఆకుకూరని పెంచుతారని నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే మార్కెట్ నుంచి వచ్చేవన్నీ కూడా మందులతో కూడినవి కాబట్టి మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. మనం అప్పటికప్పుడు ఇలా గార్డెన్లో పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి. చిన్న కుండీలు ఉన్న మన చిన్న పనికిరాని వేస్ట్ డబ్బాల్లో అయినా ఇలా పెరుగుతాయండి ఆకుకూర. తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా నేను ఎక్కువగా ఇలాగా బియ్యం కడిగిన వాటర్ కానీ మినపప్పు కడిగిన వాటర్ కానీ కిచెన్లో వచ్చినటువంటి వెజిటేబుల్స్ తొక్కలు కానీ ఇలాగా ప్లాంట్స్ మొదట వేస్తూ ఉంటానండి. అందుకని నాకు ఇలా ప్లాంట్స్ అయితే మంచి హెల్తీగా పెరుగుతాయి. నేను ఎటువంటి ఎరువులను కూడా వేయనండి, నాకైనా దొరకదు కూడా. సో ఈ విధంగా అయితే నేను వేసుకుంటానండి. ఈ గార్డెన్లో ఉన్నటువంటి ప్లాంట్స్ చూపించమని ఒక సిస్టర్ కమెంట్ చేశారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. రైస్లో షాంపూ వేయండి, చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఏంటా రైస్లో షాంపూ ఏమంటుంది అని అనుకుంటున్నారండి. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని పారవేయకుండా ఈ విధంగా మీరు యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అయినా పర్లేదండి. ఈ విధంగా కొద్దిగా వేసేసుకుని మొత్తం కూడా స్పూన్ పెట్టి ఈ విధంగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ వాటర్ని చక్కగా మనం హెడ్ బాత్ చేసి ఒక 1 అవర్ ముందు బాగా హెయిర్కి పట్టించేసి పాయలుగా తీసి హెయిర్కి పట్టించేసి 1 అవర్ తర్వాత చక్కగా తలస్నానం చేసామనుకోండి, మన హెయిర్స్ అనేది చక్కగా దృఢంగా
పొడవుగా పెరుగుతుంది. అందులో మనకి ఎటువంటి హెయిర్ ఫాల్ సమస్య కూడా ఉండదండి. ఈ విధంగా మనం బియ్యం కడిగిన వాటర్లో ఎన్నో పోషక విలువలు అయితే ఉంటాయండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా హెయిర్కి మనం పట్టించేసి తర్వాత తలస్నానం చేస్తే మనకి ఎటువంటి ఇలాంటి హెయిర్ ఫాల్ సమస్యలు కానీ, జుట్టు ఊడిపోవటం కానీ, వైట్ హెయిర్ రావటం కానీ ఇలాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయండి. ట్రై చేయండి. ఈ విధంగా చక్కగా మనం బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే ఏ షాంపూ అయినా పర్లేదండి. ఇలా షాంపూ వేసేసుకుని తలకు పట్టించేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేస్తే చక్కగా మనకి జుట్టు పెరుగుదల ఉంటుంది. అలానే వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గిపోతుంది. సో మరి మీకు ఈ టిప్స్ అన్ని నచ్చాయా? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నేను ఆ టిప్స్ అన్నీ కూడా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ కూడా ఈరోజు మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు యూజ్ అవుతున్నాయా లేదనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.